తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగిన ఫ్యూచర్ సిటీకి అత్యంత దగ్గరలో మీరు ప్లాట్ కొనాలనుకుంటున్నారా? అది కూడా మున్సిపాలిటీ లిమిట్స్ లో చూస్తున్నారా? హార్ట్ కేక్ లాంటి ఏరియాలో అతి తక్కువ ధరలో అప్రూవ్డ్ ప్లాట్స్ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్టు విశేషాలేంటో యాంకర్ మానస ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మానస, ఓవర్ టు యు. హాయ్ యూర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనము సౌత్ హైదరాబాద్ వైపు వెళ్తున్నాము. రియల్ ఎస్టేట్లో మనందరికీ తెలుసు సౌత్ హైదరాబాద్ ఎంత హాట్ కేక్ అనేది, అది కూడా శ్రీశైలం హైవే. సో మనము ఈ సౌత్ హైదరాబాద్ అండ్ శ్రీశైలం హైవే దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ వెంచర్ని అయితే ఈరోజు చూడబోతున్నాం. అందుకనే మనం మన జర్నీని ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి మన జర్నీని స్టార్ట్ చేసి మనం శ్రీశైలం హైవేలో ట్రావెల్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఆన్ ద వేలో ఉన్నటువంటి అప్డేట్స్ని చూసుకుంటూ ఇవాళ మన వెంచర్ని చూసేద్దాం. సో లెట్స్ గో. సో స్టార్టింగ్లో నేను మీకు చెప్పాను శ్రీశైలం హైవే హాట్ కేక్ అని. ఎందుకనంటే గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి 4th సిటీ లేదా ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది ఈ శ్రీశైలం హైవేలోనే రాబోతోంది. అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నా వెనకాల మీకు కనిపిస్తుంది 200 ఫీట్ రోడ్ అనమాట. సో ఇదే ఎంట్రీ అనుకోవచ్చు. ఇక్కడ నుంచే మనకి ఫ్యూచర్ సిటీ కొన్ని వేల ఎకరాలలో ఈ ఫ్యూచర్ సిటీని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. అండ్ ఇలాంటి డెవలప్మెంట్స్ ఇంకా బోలెడు ఉండడం వల్ల శ్రీశైలం హైవేని నేను హాట్ కేక్ అని చెప్పాను. నేనే కాదండి, రియల్ ఎస్టేట్ పీపుల్ అందరూ కూడా ఈ శ్రీశైలం హైవేని హాట్ కేక్ అని చెప్తూ ఉంటారు. సో అదే కాదండి, 4th సిటీలో అంటే డెవలప్మెంట్స్ లో భాగంగా ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీని శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. సో మనం చూసేటువంటి వెంచర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి జస్ట్ ఎగ్జాక్ట్ 5 minutes డ్రైవ్ దూరంలో ఉంటుంది. సో లేట్ చేయకుండా తొందరగా వెళ్ళిపోదాం పదండి. శ్రీశైలం హైవే మీదుగా ట్రావెల్ చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ నుంచి మనం కొంచెం ముందుకు వచ్చేసాము. కట్టాల్ టౌన్ చేరుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదే అనమాట కట్టాల్ టౌన్ కి వెళ్ళేటువంటి రూట్. అండ్ ఫ్యూచర్ సిటీ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా ఇటువైపు అంటే ఈస్ట్ సైడ్ ఉంటుంది, ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ అనమాట. ఫ్యూచర్ సిటీ ఏంటంటే కట్టాల్ టౌన్ కి ఆనుకునే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ ఏంటంటే కట్టాల్ టౌన్ కి చాలా దగ్గరలో ఉంటుంది. సో లెట్స్ గో. సో మొత్తానికి కట్టాల్ నుంచి మనమైతే ఈరోజు చూడబోయే సైట్కి వచ్చేసాం. కట్టాల్ టౌన్కి ఆనుకొని ఉన్నటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు అక్కడ కనుచూపు మేరలోనే మనకి ఇళ్ళని కనిపిస్తున్నాయి కదా, అదే కట్టాల్ టౌన్. సో టౌన్కి ఆనుకొని మనకి ఇక్కడ చూడొచ్చు ఈరోజు మనం చూస్తున్నటువంటి SSR డెవలపర్స్ వాళ్ళ కట్టాల్ స్మార్ట్ సిటీ వెంచర్. సో ఇది టోటల్ 6 acres ఉంటుంది. DTCP అండ్ రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ అనమాట. డెవలప్మెంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి అంటున్నారు. మరి ఏమేమి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఏంటి అన్ని లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. సో వెంచర్ లోపలికి ఎంట్రీ అయ్యే ముందు ఒక్కసారి మీరు నా వెనకాల ఉన్నటువంటి రోడ్ చూడండి. ఇది ప్రెజెంట్ 40 feet రోడ్, అయితే మాస్టర్ ప్లాన్లో మాత్రం 100 feet రోడ్ అనమాట. అటువైపు మనం వచ్చాము అటు నుంచే. సో అది కట్టాల్ అనమాట, కట్టాల్ టౌన్. అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి ఈ రోడ్ ఇలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే షాద్ నగర్ వస్తుంది, JP దర్గా కూడా వస్తుంది. సో వీటికి షార్ట్ కట్ అనమాట. సో ఇప్పుడు మనం లోపలికైతే వచ్చేసాము. నా వెనకాల మీరు చూడొచ్చు బ్యూటిఫుల్గా ఎంట్రీ ఆర్చ్ అయితే ఇచ్చేసారు. చక్కగా ఎంట్రీ ఆర్చ్తో పాటు ఎంట్రీ గేట్ కూడా ఉంది. ఇక్కడ నేను నడుస్తున్నటువంటి రోడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 40 feet రోడ్ అనమాట. అండ్ ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet రోడ్స్ ఇచ్చేసారు. అండ్ అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అండ్ రోడ్స్కి ఇరువైపులా కూడా ప్లాంటేషన్తో చాలా చాలా బాగుంది. ప్లాంట్స్ కూడా చక్కగా హెల్దీగా ఉన్నాయి, మంచి స్టేజ్లో ఉన్నాయి. అంటే డెవలప్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంకా డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిసిటీ ఇచ్చేసారు.
అలాగే స్ట్రీట్ లైట్స్ కూడా ఇక్కడే రాబోతున్నాయి. దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే సెక్యూరిటీ 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుంది. ఆ సీసీ కెమెరాస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు రోడ్కి సైడ్స్కి చూసినట్లయితే చక్కగా మనకి ఫుట్పాత్ ఇచ్చారు అండ్ అలాగే కర్బింగ్ స్టోన్స్ కూడా ఇచ్చారు. ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ వాటర్ సంప్ ఇచ్చేశారు. అక్కడ నుంచి ప్రతి ప్లాట్కి కూడా వాటర్ సప్లై అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన పైప్ లైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రతి ప్లాట్కి కూడా ఇలా పైప్ లైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఈ వెంచర్లో చక్కగా ఒక పార్క్ కూడా ఏర్పాటు చేశారండి. మీరు చూడొచ్చు ఇక్కడే ఉంది ఈ పార్క్. అండ్ చుట్టూరా మనకి వెంచర్కి కాంపౌండ్ వాల్ అనేది ఇచ్చేసారు. నా వెనకాల మీరు చూడొచ్చు. దాంతో పాటుగా ఇప్పుడు ఈ పార్క్కి కూడా అంటే పార్క్ సరౌండింగ్ అంతా కూడా మనకి ఇట్లా చక్కగా కాంపౌండ్ వాల్ అనేది ఇచ్చేసారు. సో సెక్యూరిటీ కోసం. అండ్ ఈ పార్క్లో ఏమేమి వస్తాయి అని అంటే చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంటుంది, అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది, దాంతోపాటు టోటల్ పార్క్ అంతా కూడా ల్యాండ్స్కేపింగ్ ఉంటుందన్నమాట. సో దాని పనులన్నీ జరుగుతున్నాయి. ఇంకా మనం అక్కడ చూసినట్లయితే మనకి ప్రతి ప్లాట్కి కూడా నంబరింగ్ స్టోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఈ వెంచర్ వచ్చేసి DTCP అండ్ రెరా అప్రూవ్డ్ కాబట్టి మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. బ్యాంక్స్ విషయానికి వచ్చేసరికి మనకి HDFC బ్యాంక్ అలాగే టాటా క్యాపిటల్ నుంచి మనకి బ్యాంక్ లోన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇన్ని డెవలప్మెంట్స్ చేసిన కంపెనీ వాళ్ళే మెయింటెనెన్స్ కూడా చేస్తారండి. మనకి 5 years వరకు కంపెనీ వాళ్ళే టోటల్గా మెయింటెనెన్స్ అంతా చూసుకుంటారు. సో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయిపోయినటువంటి ఈ SSR డెవలపర్స్ వాళ్ళ కర్తాల్ స్మార్ట్ సిటీ వెంచర్లో ప్లాట్ సైజెస్ చూసినట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అఫోర్డబుల్గా ఉండేటు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంది. సో 150 తర్వాత 165 స్క్వేర్ యార్డ్స్, 183 అండ్ అబోవ్ అనమాట. ఇలా మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్. ఇవే కాకుండా కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్నటువంటి సైడ్ కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఆ మెయిన్ రోడ్ మీరు చూసారు కదా, సో ప్రపోజ్డ్ 100 feet రోడ్ అది. ఆ రోడ్ మనం అటువైపు చూసినట్లయితే మనకి కర్తాల్ టౌన్. సో ఇప్పుడు అంటే ఆన్ స్పాట్ ఇక్కడ ప్లాట్ కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉండే విధంగా ఉంటుంది. బికాస్ టౌన్కి ఆనుకొని ఉంది కాబట్టి అన్ని డెవలప్మెంట్స్ అన్ని రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ డెవలప్మెంట్స్ అనేవి చుట్టూరా కూడా జరిగిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్లాట్ ఇంటి కోసం కొనుక్కునే వాళ్ళకైతే టౌన్కి ఆనుకునే ఉంది, ప్లస్ పాయింట్ అది. అయితే ఇంటి కోసం అంటే ఇల్లు ఉండడానికి కాకుండా కొంతమంది ఇది ఫ్యూచర్ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు కూడా ఎప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎప్పుడు తొందరగా ఇది డబుల్ అవుతుంది, ప్రైస్ ఎప్పుడు హైక్ అవుతుంది అని చూస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ సిటీ, 4th సిటీ ఏదైతే ఉందో దానికి పక్కనే ఉన్నటువంటి వెంచర్ అనమాట. జస్ట్ 5 minutes డ్రైవ్ దూరం మాత్రమే. అది ఫ్యూచర్ సిటీ, ఇది స్మార్ట్ సిటీ. మనం స్టార్టింగ్లోనే చూసాం. అండ్ ఇంకోటి రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో అప్కమింగ్, అది వచ్చేసి మనకి కరెక్ట్గా వెనుక వైపు వస్తుంది అనమాట. అక్కడికి కూడా ఈ వెంచర్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ దూరం ఉంటుంది. అండ్ వచ్చేసి మహేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం చాలా ఫేమస్ అనమాట. ఇది కూడా ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ దూరంలో ఉంటుంది. అండ్ అలాగే కర్తాల్ టోల్ గేట్ కూడా ఇక్కడ నుంచి 5 minutes దూరమే అండి. టోల్ గేట్ దాటిన తర్వాతే మనకి ఫేమస్ మైసిగండి టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. సండేస్ అయితే చాలా చాలా రష్ ఉంటుంది. మరి ఆ టెంపుల్కి కూడా ఇక్కడ నుంచి ఒక 7 minutes డ్రైవ్ దూరం ఉంటుంది అంతే. ఇప్పుడు మనకి ఆర్చ్ కి ఎదురుగానే అంటే క్వైట్ ఆపోజిట్ లోనే ఒక స్కూల్ కనిపిస్తుంది. అదే బటర్ఫ్లై స్కూల్. ఈ స్కూల్ వచ్చేసి డే కేర్ అండ్ అలాగే రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఏరియాలోనే చాలా ఫేమస్ అయినటువంటి BTR మ్యాక్ విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుందండి. వెంచర్ నుంచి 20 minutes డ్రైవ్ దూరం ఉంటుంది. అలాగే రామ్ కే విల్లాస్ కూడా దగ్గరలోనే ఉంటాయి, దానికి కూడా సేమ్ డిస్టెన్స్. అండ్ దానికి పక్కనే ఫేమస్ కావూరి విల్లాస్ కూడా మనం చూడొచ్చు. బటర్ఫ్లై స్కూల్ మనం చెప్పుకున్నాం కదా, అలాగే ఇంకో స్కూల్ కూడా ఉంది, మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇది ఒక 15 minutes డ్రైవ్ దూరంలో ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ అలాగే ఆన్ ద వేలో మనం చూసాము ఈ సిటీ. సో ఇక్కడ నుంచి ఈ సిటీకి ఒక 20 minutes డ్రైవ్ దూరం ఉంటుంది. అండ్ ఈ సిటీలో చాలా ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా మంది ఎంప్లాయీస్ కూడా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడికి దగ్గరలో మనం ఆన్ ద వేలో దాటేసి వచ్చేసాము మహేశ్వరం. సో మహేశ్వరంలో కూడా మనకి ఈ సిటీ ఉంటుంది, ఈ సిటీ 2 అంటారు. అలాగే మహేశ్వరం సెజ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా మనకి ఒక 15 minutes దూరంలో చేరుకోవచ్చు. అండ్ అలాగే అమ్యూజ్మెంట్ పార్క్ విషయానికి వచ్చేసరికి వండర్లా, ది ఫేమస్ వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఇక్కడికి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక 30 minutes లో మనం అక్కడికి చేరుకోవచ్చు. అండ్ అక్కడే మనకి ఆదిబట్ల TCS కంపెనీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఆదిబట్లలోనే కొంగర కలాన్ కలెక్టరేట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఆదిబట్లలోనే ఏరోస్పేసెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం హైవే పైన ఉన్నటువంటి మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నాము. ఇదే ప్లాస్టిక్ పార్క్ అన్నమాట. టోటల్ శ్రీశైలం హైవేలోనే ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఇది అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మనం చూసేటువంటి వెంచర్ కి ఇది జస్ట్ 20 minutes డ్రైవ్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనము
శ్రీశైలం హైవే లేమూర్ దగ్గర ఉన్నటువంటి మాధవన్జీ హాస్పిటల్స్ చూస్తూ ఉన్నాము. సో ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి సైట్ కి జస్ట్ 18 మినిట్స్ డ్రైవ్ దూరం అండి. కర్తాల్ స్మార్ట్ సిటీ వెంచర్ కి కనెక్టివిటీ ఒకసారి చూసుకున్నట్లయితే 3 వేస్ గా ఉందన్నమాట. 3 వేస్ త్రూ రావచ్చు ఇక్కడికి. ఫస్ట్ వచ్చేసి కర్తాల్ టౌన్. సో కర్తాల్ టౌన్ కి అటువైపు వెళ్ళినట్టయితే మనకి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంటుంది ఆపోజిట్ లో అన్నమాట. ఆ ధ్యాన కేంద్రానికి ఆపోజిట్ రూట్ లో మనం వచ్చేసాం. కర్తాల్ టౌన్ కి ఆనుకుని స్ట్రైట్ గా వచ్చేసేసరికి మనకి వెంచర్ వస్తుంది. అదే కాకుండా అంటే ముందే ఈ కర్తాల్ టౌన్ కి రాకుండా ముందే పోలీస్ స్టేషన్ ఉంటుంది. కర్తాల్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ నుంచి కూడా స్ట్రైట్ గా రావచ్చు. అది కూడా ఒక వే. అండ్ అవే కాకుండా ఇవి వచ్చేసి రెండు మనకి శ్రీశైలం హైవేలో ఉన్నాయి. ఇది కాకుండా ఇటు బెంగళూరు హైవే కూడా అంటే షాద్ నగర్ నుంచి ఇటువైపు వచ్చినుంటే ఈ వేలో మనం ఇటు రావచ్చు. సో ఇలా మొత్తం 3 వేస్ ఉన్నాయి ఈ వెంచర్ కి రావడానికి. సో మనము ఆన్ ద వేలో రోడ్ వే చూసుకుంటూ వచ్చేసాం కదా. రోడ్ వేలో ఏమేమి కనెక్టివిటీస్ ఉన్నాయి అనేది వన్స్ మనం ఎయిర్ వే చూద్దాము. చాలా నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే మనము ఎగ్జిట్ నంబర్ 14 నుంచే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వీటన్నిటికీ కూడా జస్ట్ ఒక 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే శ్రీశైలం హైవే ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. మనకి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో చూసారు కదండి, ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వాళ్ళ కర్తాల్ స్మార్ట్ సిటీ ఈ వెంచర్ వచ్చేసి మంచి ప్రైమ్ ఏరియాలో ఉందని చెప్పొచ్చు. కర్తాల్ టౌన్కి ఆనుకుని ఉంది. అలాగే ద ఫేమస్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీకి కూడా ఇది చాలా చాలా దగ్గరలో ఉంది. అండ్ డెవలప్మెంట్స్ చూసినట్లయితే కనుక మనకి ఇటు ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ అలాగే స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. సో హ్యాపీగా ఉండడానికి హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. సో ఓవరాల్గా కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఈ వెంచర్కి చుట్టూరా ఉన్నాయి. కాబట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ టైం అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు. బికాజ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన చాలా మంచి అమౌంట్కి ఇక్కడ మనం ప్లాట్ కొనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ ఫోర్త్ సిటీకి దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఫోర్త్ సిటీ వల్ల ఈ ఏరియా అంతా కూడా మరొక గచ్చిబౌలి, మరొక హైటెక్ సిటీలా ఫ్యూచర్లో మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే రైట్ టైం ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. సో ఇంత మంచి ఫెసిలిటీస్తో పాటు ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ వెంచర్లో చాలా రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి వన్స్ ఇన్వెస్ట్ చేయాలి ఈ ఏరియాలో అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ సైట్ని విజిట్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి ఒక్కసారి కాల్ చేయండి, సైట్ని విజిట్ చేయండి. నచ్చితే తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. సో ఇది ఇవాల్టి ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వాళ్ళ కర్తాల్ స్మార్ట్ సిటీ వెంచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరొక బ్యూటిఫుల్ వెంచర్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. అంటిల్ దెన్ బై బై.